ఒక కార్పొరేట్ పీపుల్, మీ ఇండస్ట్రియలిస్ట్ కాకుండా మిగతా వాళ్ళకి మీరు ఏ విధంగా దోహదపడతారు? మీరు ట్రోవిటీ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ టెక్ ఏ విధంగా గైడ్ చేస్తుంది? ఏ అంశాల మీద గైడ్ చేస్తుంది? పాలసీ ఏది కొనుక్కోవాలనేది ఫస్ట్ పాయింట్ సార్. ప్రతి ఒక్కడికి ఏదో పాలసీ ఉంటుంది. ఉన్న పాలసీ అసలు ఏం కవరేజ్ అవుతుంది అనేది సెకండ్ పాయింట్ సార్. చాలాసార్లు మీరు చూస్తే మీ క్రెడిట్ కార్డులో మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీకు తెలియదు. మీ కార్లోని బైక్లోని మీ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది, మీకు తెలియదు. మీకు లేదంటే మీ హోమ్ ఇన్సూరెన్స్లో ఇంకేదో కవరేజ్ ఉంటుంది, మీకు తెలియదు. ఎన్ని కవరేజ్ మీకు ఉన్నాయి అనేది మీకే తెలియదు. అది ఫస్ట్ మేము తెలియజెప్తాం. మీకు ఏది ఆల్రెడీ ఉంది, ఏది కొనుక్కోవాలి, ఏది కొనుక్కోక్కర్లేదు. ఆల్రెడీ కొనేసుకున్నారనుకోండి, ఇది కంటిన్యూ చేయొద్దు అని కూడా చెప్తాం. మేమే కొనుక్కోక్కర్లేదని కూడా చెప్తాం. మీరు చాలాసార్లు ఇన్సూరెన్స్ అంటే ఎలా వల్ల అమ్మేద్దాం అనుకుంటారు. మా కంపెనీ ఎలా వల్ల అమ్మేసేది కాదు. ఇది మీకు వద్దు అంటే వద్దని చెప్పేస్తాం సార్. మీకు అంతా కరెక్ట్గా ఉందా లేదో చూస్తాం. ఈ అన్నిటికీ సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. అండర్ రైటర్స్ డిజైన్ చేస్తారు దీన్ని. ఆ మొత్తం టీం మా దగ్గర ఎక్స్పర్ట్ టీం ఉంటారు. సో ఏది ఎవరు ఎప్పుడు ఎంత కొనుక్కోవాలి అనేది ఇస్తాం. దాంతోపాటు వాళ్ళకి లైఫ్ లాంగ్ తోడు. ఇన్సూరెన్స్ అనేది ఇందాకే చెప్పాను కదా, లైఫ్ సైకిల్ సార్. ఇది ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇన్సూరెన్స్ లైఫ్ సైకిల్ కాబట్టి ట్రోవిటీ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ ఒక కన్జ్యూమర్ మొత్తం లైఫ్ స్పాన్ మొత్తం హెల్ప్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్తో అన్ని ఒక భీమాలో ఒక దరికి చేర్చాలి. ఎస్, అతన్ని ఆ ధీమా నిజంగా ఇవ్వాలి బీమాతో అనేది. నైస్.